హాయ్ అండి. గత 10 సంవత్సరాల నుండి పరిస్థితుల ప్రభావంతో ఎటువంటి సంబంధం లేకుండా, డెవలప్‌మెంట్‌లో ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ అనేది లేకుండా, నిరంతరం డెవలప్‌మెంట్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ హైవే ఆంధ్రప్రదేశ్‌లో ఏదన్నా ఉందా అంటే, అది ఎగ్జాక్ట్‌లీ బందర్ హైవే అండి. బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు 15 కిలోమీటర్లండి. మనకి ఎలాంటి ఐటీతోనూ, జాబ్స్‌తో, కంపెనీస్‌తో సంబంధం లేకుండా ఎక్సలెంట్‌గా డెవలప్‌మెంట్ అయిందంటే అది బందర్ హైవే మాత్రమేనండి. ప్రజెంట్ మనకి మిడిల్ క్లాస్ వారు కానీ ఎవరు కొనాలన్నా కానీ కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో కొనాల్సిందేనండి. కంకిపాడు మనకి పెద్ద టౌన్ అయిపోయిందండి. ఉయ్యూరు కూడా పెద్ద మున్సిపాలిటీ. ఈ రెండు కలిసిపోయే అవకాశాలు కనపడుతున్నాయి మనకి రాబోయే 5 సంవత్సరాల్లో. విజయవాడ బందర్ హైవేకి పరిస్థితులతో సంబంధం లేదండి. ఏ గవర్నమెంట్ అయినా ఉండనివ్వండి, వీటితో సంబంధం లేదు. బందర్ హైవే అనేది అలా మనకి వెళ్తూనే ఉంటుంది పైకి. అలాంటి బందర్ హైవేలో ప్రజెంట్ ఎక్కడైతే మనకి ఎక్కువ ప్లాట్లు కొంటున్నారో, ఎక్కడైతే మనకు వెంచర్లు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ ఏరియా ఏంటంటే వన్ అండ్ ఓన్లీ కంకిపాడికి ఉయ్యూరుకి మధ్యలో. ఇప్పుడు కొనుక్కుంటేనే మనకు నెక్స్ట్ 5 yearsలో మనం మంచి గ్రోత్ చూస్తాం. డెవలప్మెంట్ చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ బందర్ హైవేలో వస్తుందండి, అవుటర్ రింగ్ రోడ్డు ఈ బందర్ హైవేలో వస్తుంది. అలాగే తెలంగాణ వాళ్ళు డెవలప్ చేసుకునే హైవే కూడా ఈ బందర్ హైవేలోనే వస్తుంది. మొత్తం 3 కనెక్టివిటీస్, పెద్ద పెద్ద కనెక్టివిటీస్ ఈ బందర్ హైవేకి వస్తున్నాయి. ఆల్రెడీ 4 లైన్గా ఉన్న ఈ హైవేని కాస్త మనకి 6 లైన్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకి బందర్ పోర్ట్ కూడా ఇదే రోడ్లో ఉంది. మరలా మనకి కోస్టల్ కారిడార్ రోడ్డు ఇక్కడే డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 3 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. మరలా ఏదో సింపుల్గా మనకు నాన్ లేఅవుట్ వేసి ఇస్తూ ఉంటారు చాలామంది. అది ఓకే, మనకి అప్రూవల్స్తో పని లేదు, డెవలప్మెంట్స్తో పని లేదు, లో కాస్ట్లో వస్తే చాలు అనుకుంటే ఆ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెండో రకం ఉంటుందండి, అన్ని అప్రూవల్స్ ఉంటాయి కానీ డెవలప్మెంట్స్ ఉండవు సరిగ్గా, ఏదో నామమాత్రంగా చేసి అలా వదిలేస్తూ ఉంటారు. ఇక మూడో రకం ఉంటుందండి, వీళ్ళకి ఏంటంటే ఒక రేంజ్లో డెవలప్మెంట్ చేసే వరకు కంపెనీకే నిద్రపట్టదు, మళ్ళీ డెవలప్ చేసిన 5 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేసే వరకు కూడా వాళ్ళు ఆగరండి. అలాంటి కంపెనీలు అతి తక్కువ ఉన్నాయి, వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. 4-5 కంపెనీలు మాత్రం ఉన్నాయి. అలాంటి 4-5 కంపెనీల్లోనే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ డెవలప్ చేసిన ఈ వెంచరు. అయితే వీళ్ళకి హైదరాబాద్లో వెంచర్లు వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, విజయవాడ, గుంటూరు, వినుకొండ, బాపట్ల, చీరాల, మార్కాపురం, ఇలాగ మనకి అన్ని ప్లేసెస్లో వెంచర్లు డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎక్కడైనా కానీ ఒక వెంచర్ డెవలప్మెంట్ చేయాలంటే ఆ వెంచర్ బయట పక్కన రోడ్డు ఎలా ఉంది, బయట పక్కన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది కూడా చూస్తారండి వీళ్ళు. అదేమన్నా బాగోలేదు అనుకోండి, దాన్ని సరి చేస్తారు. ముందు సరి చేసి తర్వాత లోపల డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. లోపల ఏమన్నా నార్మల్గా ఇస్తారంటే ఇంక ఈ చుట్టుపక్కల ఎవరెవరండి అలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి వెంచర్ ఇది. చూడండి ఎగ్జాంపుల్ ఈ రోడ్ చూడండి. ఇప్పుడు సిఆర్డీ వాళ్ళు ఏమంటున్నారండి, 30 అడుగులు వేసుకోండి చాలు అంటున్నారు. 30 అడుగులే ఇప్పుడు మనకి రూల్స్ ప్రకారం. కొంతమంది ఏం చేస్తున్నారు, మెయిన్ రోడ్డు 40 అడుగులు వేస్తున్నారు. వీళ్ళు చూడండి మెయిన్ రోడ్డు ఏకంగా 50 అడుగుల రోడ్డు. 30 అడుగులే వేసుకోమంటే 40 అడుగులే ఎక్కువ అంటే 50 అడుగుల రోడ్డు, అది కూడా వెంచర్ 50 ఎకరాలండి. ఇక్కడ మొదలు పెడితే ఆ చివరి వరకు అక్కడ కాంపౌండ్ వాల్ కనపడుతుంది చూడండి, అక్కడ వరకు కూడా 50 అడుగులు. అవి కూడా సీసీ రోడ్లు అండి, బ్లాక్ టాప్ రోడ్స్ కూడా కాదు. చాలా ఖర్చుతో సీసీ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ ఆర్డినరీగా డెవలప్ చేయొచ్చు. చూడండి కాంపౌండ్ వాల్ ఎంత హైట్లో కట్టారో, ఎంత క్వాలిటీతో కట్టారో. బయట పక్క రోడ్డు నీట్గా ఉండేది కాదు, ఆ రోడ్డు మొత్తం వెడల్పు చేసి డ్రైనేజీలు అన్నీ కట్టి ఇప్పుడు తార్ రోడ్డు వేస్తున్నారండి బయట పక్క రోడ్డు. అలాగే లోపల మాత్రం డెవలప్మెంట్స్ మీకు సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, 3 పార్క్స్ ఉంటాయండి. వీళ్ళ వెంచర్లో పార్క్స్కే మనం ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ డెవలప్ చేసిన పార్క్స్ లాగా ఉంటాయండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, జాగింగ్ ట్రాక్స్. డెవలప్మెంట్ విషయంలో మీరు చూడక్కర్లే. పోనీ అంతటితో వదిలిపెడతారంటే నెక్స్ట్ 5 years కూడా మెయింటెనెన్స్ చేస్తారండి. అలా చేస్తున్న ఈ వెంచరు ఎక్కడైతే అవుటర్ రింగ్ రోడ్ వస్తుందో ఆ అవుటర్ రింగ్ రోడ్ నుండి కేవలం 3 నిమిషాల్లో వచ్చే ఏరియా అండి. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఆకునూరు. ఆకునూరులోనే లాస్ట్ 2-3 years బట్టి ఎక్కువ వెంచర్లు వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ఏ వెంచర్లు అయినా లివింగ్ ఎన్విరాన్మెంట్ తీసుకొస్తారండి. ఏ వెంచర్లు అయినా ఇల్లు కడతారు చూడండి అన్ని వెంచర్లోనూ. అలాగ మనకి ఈ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా హౌసెస్ కడుతున్నారండి. ఈ బ్లాక్ మొత్తం హౌసెస్ కడుతున్నారు. హౌసెస్ ఉన్న ఏరియాలో మాత్రం స్క్వేర్ యార్డు 14,500 అండి. ప్రస్తుతం ఆకునూరులో జరిగే రేట్లు ఏంటంటే 13 నుండి 18,000 మధ్యలో జరుగుతున్నాయండి.
అయితే ఇక్కడ హౌసెస్ కడుతున్న ప్రాంతంలో 14,500 రూపాయలు. అలాగే హౌసెస్ దాటిన తర్వాత ఇమీడియట్గా ఉండే ప్లేస్లో 13,500కే ఇచ్చేస్తున్నారండి. అక్కడ మీకు మరలా ఇంకొక అవకాశం ఇచ్చారు. ఎవరైనా వెస్ట్ ఫేసింగ్ కొనేవాళ్ళు ఉంటారు చాలామంది. ఆ వెస్ట్ ఫేసింగ్ కొనుక్కునే వాళ్ళకే 12,900కే ఇస్తున్నారండి. 12,900కి. అంటే మీరు ఈ వెంచర్లో 12,900 నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. లేదు మేము ఇళ్ల మధ్యలో మేము ప్లాట్లు కొనుక్కుంటామంటే 14,500 వరకు పెట్టుకోవచ్చు. ఈ వెంచర్ మొత్తం పూర్తయ్యాక ఎలా ఉంటుంది అంటారండి, ఎలా ఉంటుందో నేను చెప్పే కన్నా వచ్చేటప్పుడు దారిలో ఇంకా 2 వెంచర్లు ఉన్నాయి, అవి చూసి రండి, మీకు వెంటనే అవగాహన వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు వెంచర్లోకి వస్తే ఓ ప్లాట్ అయినా కొనుక్కుంటారండి, ఎందుకంటే అలా ఉంటుంది వీళ్ళ డెవలప్మెంట్. కాబట్టి మీరు ప్లాట్ కొనుక్కోవాలంటే ముందు కాల్ చేసి సైట్కి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.